4వ తేదీన సామాజిక న్యాయ దినోత్సవం అని పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రిగా మాత్రం ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఉన్నాడని మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నా. కండువా మాత్రమే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఉంది తప్ప లోపట భావాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ భావాలున్న ముఖ్యమంత్రి మనకు ఉండడం దురదృష్టకరమని మేము బాధపడుతున్నాం. ఎందుకంటున్నామంటే వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో తీర్పు వెలువడుతున్న సందర్భంలోనే పూర్తి తీర్పు బయటికి రాకముందనే నేను చేస్తా అని చెప్తున్నాడు. అంటే క్లియర్గా ఏంటిదంటే తీర్పు వర్గీకరణ ఎట్లయినా చేయాలి కాబట్టి తీర్పు ఏదొచ్చినా నేను అమలు చేస్తానని ప్రకటన చేస్తున్నాడు. అయితే ఈ 4వ తారీఖు రోజు ప్రవేశపెట్టిన నివేదిక ఏదైతే ఉన్నదో ఎస్సీ ఉపవర్గీకరణ మీద ఆ నివేదిక పేరు మీద ఒక నోటు ప్రవేశపెట్టిండు. ఇది మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు ఇక ఈ నోటు ఇచ్చిండు. 13 పేజీల నోటు ఇది. వాస్తవానికి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఎన్ని పేజీలయ్యా? 199 పేజీలు. 190 పేజీల నివేదిక నీకు ధైర్యమే ఉంటే, నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా ఉంటే ఎందుకు మీ ఎమ్మెల్యేలకు ఇవ్వలేకపోయినాను? ఈ చెత్త తప్పుల తడక 10 పేజీల చెత్తనిచ్చేసి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ అని మభ్యపెట్టి దీన్ని ఆమోదిస్తున్నామట. ఇక కులగణన నుంచి మొన్నటిదాకా అందరం బీసీలు గాని ఎస్సీలు గాని అన్ని సామాజిక వర్గాలు క్లియర్ గా చెప్పినాయి అది తప్పుల తడకని. ఈ రోజు మేము విలేకరుల సమావేశం పెట్టడానికి ఏంటంటే ఉపవర్గీకరణ మీద నివేదిక పెట్టి ఆమోదింపజేసిండు. అదంతా కూడా 13 పేజీల తప్పుడు తడకని సాక్ష్యాలతో నిరూపించడానికే ఈ విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో మొదటి పేజీలో ఏం తప్పు ఉందో మీకు చెప్తాను. ఎస్సీల రిజర్వ్డ్ కేటగిరీలో వర్గీకరణ చేయడానికి దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు సివిల్ అపీల్ నంబర్ 2017/2011 అని చెప్పిండు. ఒక రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నావు రేవంత్ రెడ్డి, నీ ఇంట్లో కాదు మందకృష్ణ ఆఫీస్లో కాదు పెట్టారు. అది 2017 కాదు కేసు, సివిల్ అపీల్ నంబర్ 2317/2011. ఇది మొదటి తప్పు. బుద్ధి ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు? ఆ కేసు నంబర్ మీరు అందరు వెబ్సైట్ లో చెక్ చేయండి. సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఆ నంబర్ తో కేసే లేదు. ఎందుకంటే నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత ఆ కేసు ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడున్నా మొన్న హైకోర్టులో కూడా కేసు వేసినాం. అందుకనే ఆ నంబర్ నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి చెప్తున్నా. కేసు నంబర్ 2317/2011 దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. కానీ ఈయనేమంటాడు 2017 అంటాడు. 2017 కేసే లేదు సుప్రీంకోర్టులో. దీన్ని మరి ఎట్లా యాక్సెప్ట్ చేసిరా? ఎమ్మెల్యేలు మీరు చదువుకొని ఎలక్ట్ అయ్యే ఎమ్మెల్యేలు వచ్చిరా లేకుండా ఎవడో చెప్పినందుకు వచ్చిరా? అడగాల కదా. 199 పేజీలు పెట్టకుండా 10 పేజీలు పెట్టినావు. అయ్యా నాకు ఇయ్యని అడగాలగా. ఏ ఒక్క దద్దమ్మ ఎమ్మెల్యే అడగలే. ఇక రిజర్వ్డ్ వాళ్ళైతే చెప్పనే చెప్పకు, ఇక మాలల ఎమ్మెల్యేలు అయితే అసలే చెప్పకు. మీరు గ్రహించాలి, మాల ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ 1, 2, 3 గ్రూపులు వచ్చిన తర్వాత 5% రిజర్వేషన్లు అంటే మీరు ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా, 3 కూడా ఎమ్మెల్యేలు కాలేరు. ఇప్పుడైనా బయటికి రండి, వాస్తవాలుగా ప్రశ్నించండి. మీకు ఏదో టికెట్ ఇప్పుడు గమ్మునుకుంటే టికెట్ ఇస్తారనుకోండి, ఏం జరగదు. ఇక అయిపోయింది మీ దందంతా. ఇప్పుడైనా నిజాయితీగా బయటికి రండి అని పిలుపునిస్తున్నాం. ఇక దీంతో పాటు దీంట్లో ఎస్సీల జనాభా 2011 జనాభా పేర్కొన్నాడు. ఇది నేను చెప్పింది కాదండి, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు. ఇదే రిపోర్ట్ ను ఆమోదింపజేశారు. ఎస్సీల జనాభా వచ్చేసి మొత్తం 54,32,680. ఇది వాళ్ళు మొదటి పేజీలలో మొదటగా చెప్పింది. ఇప్పుడు ఈ సంఖ్య గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కలిపి 54 లక్షలు ఉండాలి కదా. కానీ మీరందరూ కూడా ఒకసారి చెక్ చేయండి.
ఎంత అన్యాయం అంటే గ్రూప్ ఏలో 1,71,265 దయచేసి ఎవరైనా క్యాల్కులేటర్ ఉంటే తీసుకోరి. గ్రూప్ 1లో 1,71,625, గ్రూప్ 2లో 32,74,377 గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 17,71,682. ఇవన్నీ మొత్తం కలిపితే 52,17,684 వస్తుంది. ఎంత రావాలండి? 54,32,000 రావాలి. అంటే 2,14,999 మందిని అధికారికంగా అసెంబ్లీ సాక్షిగా చంపేసిండ రేవంత్ రెడ్డి గారు. ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టిండు, అందరు చప్పట్లు కొట్టిండు. ఇది సామాజిక న్యాయము దినోత్సవం అన్నాడు. మాల సంఘాలుగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాము. 4వ తారీఖున ప్రవేశపెట్టిన ఏదైతే మీరు సామాజిక న్యాయ దినోత్సవం అంటారో ఆ రోజు అసలు వాస్తవానికి చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ కూడా సామాజిక విద్రోహ దినంగా దాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. కులగణన తప్పుల తడక, ఎస్సీ ఉపవర్గీకరణకు ఇచ్చిన నివేదిక కూడా తప్పుల తడక. మీరందరూ కూడా ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను ఛాలెంజ్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన సంఖ్య మీరు క్యాల్కులేట్ చేసుకోరు. ఇంత తప్పుల తడక ఉన్న నివేదికను ఏ విధంగా ఆమోదిస్తారు? అంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలకు అసలు లెక్కలు కూడా రావా? 1-2 రావా? ఏం దౌర్జన్యమయ్యా? తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు లెక్కలు చేసుకో ఇంకోసారి. మళ్ళీ 54,32,000 ఉన్న జనాభాను నువ్వు ఎట్లా 52 లక్షలు కుదిస్తావా? 2,14,000 మందిని చంపుతావు నువ్వు. ఏందివా ఏం లెక్కలు ఇవి? దీనికి ఆహా ఓహో ఇంద్రుడు చంద్రుడు అభినవ్ అంబేద్కర్ ఇంకా దద్దమ్మలు పాలాభిషేకాలు ఏందివా తమాషా చేస్తురా? తెలంగాణలకు చదువు రాదని ముందే అంటుండే, ఇప్పుడైతే అధికారికంగా నిరూపించారు. ఇక ఇది ఈ విధంగా ఉంటే మాలలకు ఉద్దేశపూర్వకంగా 5.5 పోస్టులు ఏవైతే ఇచ్చారో 5%, దాంట్లో కూడా కుట్ర దాగింది. రోస్టర్ పాయింట్లో చాలా న్యాయం చేసినాడు. ఎట్లా న్యాయం చేసిండంటే మీరే చెప్పిండు సోదరులారా. 1 2 3 4 5 6 7 ఉంటుందా లేకుంటే 7 2 ఉంటుందా? ఇక ఈయన ఇచ్చిన దాంట్లో ఫస్ట్ గ్రూప్ వాళ్ళకు 7 పాయింట్ అంట రోస్టర్ పాయింట్. ఏ విధంగా పెట్టురా? ఈవెన్ రామచంద్రరాజు కమిషన్ లో కూడా ఫస్ట్ గ్రూప్ వాళ్ళకు అప్పుడు ఏ ఉండే పాయింట్ నెంబర్ 2 ఇచ్చిండు. ఈడ కూడా 2 ఇవ్వాలి కదా. ఏం సామాజిక న్యాయం గిదా? సామాజిక న్యాయం ఎక్కడున్నారా నాయన మీరు? 1-2 రెండోది ముందు వస్తుంది, 7 తర్వాత వస్తుంది రా బాబు. నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 2కు 2 ఇచ్చిండు, గ్రూప్ 1కు 7 ఇచ్చిండు. పోనీ కింద గ్రూప్ 3కు 16 పాయింట్ రావాలి కదా, 22వ పాయింట్ ఇస్తాడు. అంటే 3 ఉద్యోగాలు వస్తే 4వ ఉద్యోగానికి 22వ పాయింట్ మాలలకు వస్తుంది. ఇది ఏం సామాజిక న్యాయమరా తమ్ముడు? ఏమా షమీమ్ అఖ్తర్ ఇది నువ్వు తయారు చేసిందా లే మందకృష్ణ ఇచ్చిందా? ఫస్ట్ అది చెప్పు, నాకు డౌట్ ఉన్నది. ఎందుకంటే మాకు 9% ఉన్నాం, 9 అని అప్పుడు అన్నాడు. ఎప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా అదే 9 ఆడబెట్టాడు. ఇంకా ఎందుకు మందకృష్ణ ఇచ్చిండు ఆ రిపోర్ట్ అని నేను అంటున్నానంటే, గత ఏబిసిడీలలో బిలో 18 కులాలు ఉంటాయి. ఇప్పుడు 1 2 3 గ్రూప్ లో కూడా 2 గ్రూప్ లో అదే 18 కులాలు ఉంటాయి. మాలలు మాత్రం పెరుగుతారు, 25 నుంచి 26 అవుతారు. ఏలో ఉన్న ఇప్పుడు ఈ గ్రూప్ 1 వాళ్ళు 18 కులాలు అవుతాయి. అంటే వాళ్ళ జనాభా సంఖ్య అంతనే ఉండాలి. ఇంకో పెద్ద కుట్ర జరిగింది. ఇప్పుడు ఈ 22వ పాయింట్ కూడా మీకు చెప్పదలుచుకున్నా. 22 మహిళ, ఎస్సీ మహిళది. అంటే మాల మహిళకు పోస్ట్ వస్తుంది. 4వ పోస్ట్ కూడా ఎస్సీ మాల మహిళకు పోస్ట్ వస్తుంది. అంటే ఎస్సీ జనరల్ కి అది కాదు. అంటే 5 పోస్టులు అయిన తర్వాత కానీ మాలలకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఇది ఇప్పుడు చెప్పండి, ఇది సామాజిక న్యాయమా లేదా సామాజిక న్యాయాన్ని కూని చేసిన దినమా? మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎంత అన్యాయం! జస్టిస్ రామచంద్ర కమిషన్ అప్పుడు కూడా ఇంత అన్యాయం జరగలే. అప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకు రోస్టర్ పాయింట్ 2 ఉండే, బి గ్రూప్ వాళ్ళకు రోస్టర్ పాయింట్ 7 ఉండే.
ఈ గ్రూప్ వాళ్ళకు రోస్టర్ పాయింట్ 16 వచ్చింది. అప్పుడు 3వ ఉద్యోగం మాకు వస్తుండే. కానీ ఇప్పుడు షమీమ్ అఖ్తర్ పేరు మీద మీరు ఆమోదింపజేసిన తప్పుల తడక నివేదికల్లో రోస్టర్ పాయింట్ పేరు చెప్పి కూడా మాకు అన్యాయం చేస్తారని ఈ సభాముఖంగా మనం తెలియజేసుకుంటున్నా. ఏం సామాజిక న్యాయానికి అసలు ఎన్ని తూట్లు పడిచిరో స్పష్టంగా తెలుస్తున్నది. రోస్టర్ పాయింట్ లో ఎందుకు నువ్వు మా అధికారులకు ఎక్కువ ఇచ్చినావు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, గ్రూప్ 2లో 32 లక్షలు కేవలం మాదిగ సామాజిక వర్గం ఉంటే కేవలం 44 మంది, మిగతా 17 కులాలు ఉంటాయి. అంటే 44,000 మంది పోటీ ఉంటుంది ఆ 32 లక్షలకు. కానీ మాలలకు 2,44,000 మందితోని ఈ 15 లక్షల మంది పోటీ పడాలి. ఇది ఎక్కడ సామాజిక న్యాయమా? నీకేమో 44 మందితోని 1,000 మందితో పోటీ ఉంటుంది, మాలలకేమో 2,44,000 మందితోని పోటీ చేయాలా మేము. ఇంకో పెద్ద కుట్ర ఏం జరిగిందంటే, మిగతా అత్యధిక జనాభా ఉన్నది 1,17,000 మంది బేడ బుడిగ జంగాలు, అది మాదిగ కులంలో ఉండే గతంలో. నెక్స్ట్ వాళ్ళు తింటారని ఒక కుట్రపూరితంగా, వాళ్ళ మీద ప్రేమ కాదండి, బుడిగ జంగాలు మోసపోతున్నారు. ఎప్పుడు మొదటి నుంచి మోసపోతున్నారు, ఇప్పుడు కూడా మోసపోయారు. అలా తీసి ఏలబెట్టారు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఇట్లా 1,50,000 మందితో పోటీ అవుతుంది కాబట్టి ఆ పోటీని తప్పించాలంటే బేడ బుడిగ జంగాలను గ్రూప్ 1లో వేసారు. ఎంత అన్యాయం చేశారో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఈ రిపోర్టు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ కాదు, మందకృష్ణ రిపోర్ట్ అని చెప్తున్నా నేను. ఇక ఈ ఆశకు అద్దె లేకుండా పోయింది. ఇలా తొండి ఎంత ఉంటుంది అంటే, మాదిగా తొండి ఎంత ఉంటుంది అంటే 9% తోని కాకుండా మాకు 11% అంటాడు. అరే మొత్తం తీసుకోరు హైదరాబాద్, ఊకే ఎందుకు మాకు లొల్లివి? మాకు ఈడబ్ల్యూఎస్ లో పంపించేరి, అది 10% ఉంది, అన్న బతుంది, మహాత్మా గౌరవమైన బతుంది. ఊకే అంటరాని వాళ్ళు ఈ మానభంగాలు అత్యాచారాలన్నా తగ్గుతాయి. ఏం తమాషా అవుతుందా మందేలియా? ఏం మాట్లాడుతున్నావు? 11 కావాలా? అడిగేటోళ్ళు లేరానా? ఎట్లయితుందా 11 నీకు? నువ్వు ఇచ్చిన రిపోర్ట్లోనే 2,14,000 మంది 14,000 మందిని చంపిండువా మీ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు, మీ ఆర్ఎస్ఎస్ భావజాలను తగ్గించుకోండి. నీ గవర్నమెంట్ నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన మాలలం మేము. ఈరోజు మాకు తూట్లు, సామాజిక న్యాయం పేరుతోని తూట్లు పరుస్తూ మాకు తీరని అన్యాయం. దేశంలో మాలలకు రేవంత్ రెడ్డి చేసినంత అన్యాయం ఇంకెవ్వరు చేయలేదు, ఈవెన్ చంద్రబాబు కూడా చేయలే. ఎందుకంటే అప్పుడైనా రోస్టర్ పాయింట్ క్లియర్గా ఉండే. 15% ఉద్యోగాలలో 5% అంటే 5వ పాయింట్ 5వ ఉద్యోగం వస్తే గానీ మాలలకు ఉద్యోగం రాదు. ఇదా నీ సామాజిక న్యాయం? ఏంది అవలాగానే చేస్తున్నావా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు? రేవంత్ రెడ్డి, నీ ఆర్ఎస్ఎస్ మనోభావాలు, నీ ఏదో ఐడియాలజీ ఉన్నదో దాన్ని తగ్గించుకో. లేకుంటే రేపటి నుంచి మాలలం అందరూ కూడా రేవంత్ రెడ్డికు హటావ్, తెలంగాణకు బచావ్ అనే స్లోగన్ కూడా తీసుకొని పోతాం మేము. పంచాయతీరాజ్ ఎలక్షన్లు వస్తున్నాయిగా, మా సత్తా